ఓకేనా స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలలిత టైలర్. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో పేపర్ కటింగ్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. దీనికి ఫస్ట్ మనం టేపు, స్కేలు, మార్కరు, సిజరు, పెన్ను, పేపర్ ఇవి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన సామాగ్రి. ఫస్ట్ పేపర్ని, డబల్ ఫోల్డింగ్ ఉన్న పేపర్ని మనం ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మన వైపు వేసుకొని ఈ స్కేల్ 1.5 ఇంచ్ ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఏ బ్లౌజ్ అయితే మీకు మెజర్మెంట్ ఉంటుందో ఆ బ్లౌజ్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని, ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ నుంచి ఈ లైన్ నుండి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి ఉన్న సైడు మెజర్మెంట్కి తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని, ఉక్స్ పట్టి దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా నెక్ను పట్టుకొని ఇలా స్ట్రైట్గా లాగితే ఇక్కడ మీకు కరెక్ట్ ఒకటి, కచ్చా ఒకటి. ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్ ఒకటి, కచ్చా ఒకటి. ఇక్కడ నుంచి షోల్డర్ కరెక్ట్ లైను, కచ్చా ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ క్రాస్ పట్టి కచ్చా, ఇప్పుడు నెక్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం 5.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ మనం 1.5 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ చంక భాగం నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలా ఒకసారి వన్ సైడ్ ట్యాప్ చేసుకొని ఉక్స్ పట్టి నుంచి చంక భాగం వరకు కచ్చా ఎంత వస్తుందో అంతా ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఇలా కచ్చా అనేది ఫ్రంట్కి వేసుకొని ఇలా నీట్గా వరుచుకున్న తర్వాత ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు 18.5 బ్యాక్ పార్ట్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మనం సగం చేసుకుంటే 9.5. ఫ్రంట్ పార్ట్కి +2 యాడ్ చేసుకోండి, బ్యాక్ పార్ట్కి +1 యాడ్ చేసుకోండి. ఇది 11, ఇది 10.5. ఇప్పుడు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏది ఎక్కువ ఉంటుందో దాన్ని మనం మెజర్మెంట్కి తీసుకోవాలి. కింద 11.5. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సింగిల్ టేక్లో కట్ చేస్తున్నాం కాబట్టి చంక భాగంలో 1/2 ఇంచ్ అడిషనల్ కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ ఎగరగొట్టేసేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజ్కి 3 స్టిచ్చెస్ ఉంటాయి. ఇక్కడ 1, 2, 3 ఈ 3 కుట్లకు కలిపి మనం ఇక్కడ 1.5 తీసుకున్నాం. బట్ మనకి బ్యాక్ 2 ఉంటాయి. ఇక్కడ 1, ఇక్కడ 1.
కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగరగొట్టేసేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కింద హాఫ్ ఇంచ్, ఇది కరెక్టు, ఇది కచ్చా. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అడిషనల్ తీసుకున్నది ఎగరగొట్టేసేయాలి. ఇది క్రాస్ పట్టి. ఇప్పుడు హ్యాండ్స్, షోల్డర్ నుండి చంకపాటి వరకు ఇలా గట్టిగా లాగి, ఇది కరెక్ట్, ఇది 1.5 అడిషనల్. హ్యాండ్ హైట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అడిషనల్, ఇక్కడ కరెక్ట్.